హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు పంకాసన స్లోలీ లెగ్స్ వైడ్. సో ఈ విధంగా కూర్చొని బాడీ స్పైన్ స్ట్రైట్. ఓన్లీ ఇది వన్ సైడ్ మూమెంట్ స్లోగా చేయాలి. స్లో మూమెంట్ వన్ సైడ్. అండ్ బాడీ ఫిట్నెస్ అండ్ వెయిట్ లాస్ అండ్ బాడీ షేప్ అండ్ సైడ్ ఇంచ్ లాస్, హోల్ బాడీ. ఎందుకంటే లెగ్స్ కదలకున్నప్పుడు లెగ్స్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, హిప్కి థైస్కి వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ బాడీ మూమెంట్ చేస్తున్నప్పుడు సైడ్ రిప్స్లో మజిల్ ఫ్యాట్ అంతా కూడా తొందరగా వెయిట్ లాస్ ఉంటుంది అండ్ ఇంచ్ లాస్ అండ్ షేప్. బ్యాలెన్స్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా వన్ సైడ్ 40 మూమెంట్స్ చేయాలి. వన్ సైడ్ 40 మూమెంట్స్. బ్రీత్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. స్పైన్ స్ట్రైట్ అండ్ బాడీ బెండ్. సో ఆఫ్టర్ 40 seconds సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ షోల్డర్స్లో కూడా ఆర్మ్స్ వెయిట్ లాస్, ఇంచ్ లాస్ ఉంటుంది అండ్ షోల్డర్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రిస్ట్ జాయింట్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే రేజ్ అప్ అండ్ టచ్. సో బ్యాలెన్స్, ఎల్బో జాయింట్ స్ట్రెంథెన్. చూసారు కదా ఎలా చేస్తున్నారో. ఆ స్ట్రెచ్లో చాలా బ్యాలెన్స్ మూమెంట్ ఉంటుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒక పోస్చర్ ఇన్ని బెనిఫిట్స్ అంటే అమేజింగ్ కదా మనం. ఎస్. సో ఆఫ్టర్ నెక్స్ట్ ఈ విధంగా ఆల్టర్నేట్, మళ్ళీ అగైన్ ఆపోజిట్. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ 1 time, రైట్ సైడ్ 1 time ఆల్టర్నేట్ 4 రౌండ్స్ 40 మూమెంట్ చేయాలి. ఓరల్లీ 3 to 4 minutes. 3 to 4 minutes చేయాలి. స్లోగా చేయాలి, బట్ వన్ సైడే చేయాలి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సైడ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ అనేది ఉంటుంది, కానీ బాడీ ఇంచ్ లాస్ రాదు, వెయిట్ లాస్ రాదు. లూజ్ వెయిట్ అవుతుంది, బాడీ లూజ్ అవుతుంది. ఎందుకంటే వన్ సైడ్ హోల్డ్ ఉన్నట్టు ఉండాలి, వన్ సైడ్ స్ట్రెచ్ చేస్తున్నట్టు ఉండాలి. అప్పుడు ఆ ప్రెషర్ అనేది డీప్గా ఇంటర్నల్ లాక్ అవుతుంది, స్టాండర్డ్ అవుతుంది. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, 2 minutes. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హరి ఓం సాయి.